జై శ్రీరామన్న. మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇది ప్రతిసారి సిటీలో రిపీట్ అవుతూనే ఉన్నది. ఈ ఒక్కసారి కాదు, మొన్న చూసుకుంటే ముత్యాలమ్మ టెంపుల్ కానీ, మొన్న చూసుకుంటే రాంపల్లి సంఘటన కానీ, అదేవిధంగా మన జూబ్లీ హిల్స్ పెద్దమట్టాలి టెంపుల్ ఇష్యూ అదైతే కావాలని గవర్నమెంట్ చేసింది. ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మరి ఎల్లప్పుడు కూడా ఈ ముస్లిమ్స్ అందరికి కూడా ఆ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయగానే పిచ్చోడనే ఒక ముద్ర ఇస్తున్నారు. మొన్నటికి మొన్న ఈ ఇష్యూ జరిగినాక కూడా మేము ఇక్కడ నుంచి నేరేడ్మెట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఒక కానిస్టేబుల్ బయటకు వచ్చి ఏమంటాడు అంటే, అరే పిచ్చోడు పోయి వదిలేది, పిచ్చోళ్ళకి గుడ్లే కనిపిస్తాయా, పిచ్చోళ్ళకి మసీదులు చర్చిలు కనిపిస్తలేవా, పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు ఒకవేళ నిజంగానే పిచ్చోడు అయితే ఆడ పెట్రోల్ బంక్ ఉంది, అదే ముంగట కళ్ళు దుకాణం ఉన్నది, లేదంటే నడి రోడ్డు ఉన్నది, ఆడ రోడ్డు మీద కూర్చుంటే వాడు పిచ్చోడు అనేది ఏదో కన్ఫర్మ్ అవుతుండే. కానీ ఆ పిచ్చోనికి దేవత విగ్రహమే కనిపించింది. మేము ఎక్కడైతే బలి చేస్తామో ఆ స్పాట్లో వాడు నల్లలు ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పేసి వాడు వచ్చి అక్కడ మలమూత్ర విసర్జన చేసినారు. ఇదే సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ఆ మాధ్యమంని బేస్ చేసుకొని చాలా అంటే చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ మేము అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కొంతమంది వాళ్ళు ఏమంటారంటే కింద కామెంట్స్ ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఏమంటారో ఐడెంటిఫై చేయాలి వాళ్ళని. ఈ ముస్లిం ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఐడీస్ హైడ్ చేసుకొని కింద ఇది బీజేపీ ఆడుతున్న గేము, లేదంటే ఇంకో విశ్వ హిందూ పరిషత్ ఆడుతున్న గేము, మాకేం పిచ్చి పట్టలేదు మా దేవాలయం ముంగట మీలాంటి కొడుకుల్ని తీసుకొచ్చుకొని ఇవన్నీ చేయడానికి. సో ఖబర్దార్, ఇంకోసారి ఇట్లాంటి పునరావృతం కాకూడదు. అండ్ ఇది మాకు 14 రోజుల రిమాండ్ అని మీరు చెప్పారు. మాకు ఈ 14 రోజుల రిమాండ్ తర్వాత అసలు వాళ్ళు ఏం చేశారు, ఇది వరకు జరిగిన ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ దగ్గర కూడా వాడు ఏమైందో ఏమో తెలియదు. టెంపుల్ వెనకాలనే ఒక దగ్గర 200 మందిని సమకూర్చి వాళ్ళు ఈ విధమైన దానికి ప్రేరేపిస్తున్నారు. సో ఇట్లాంటి సంఘటన ఏదైతే ఉన్నదో ఈ 15 రోజుల తర్వాత మాకు ఒక క్లియర్ కట్ మెసేజ్ అంటే వాళ్ళు అసలు ఏంది, వాడి వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయిస్తున్నారు అనేది ఒక పేపర్ పైన మాకు ఒక క్లారిటీ కావాలి. అది డిపార్ట్మెంట్ నుంచి డీసీపీఆ ఏసీపీఆ ఎవరు వచ్చి చెప్తారో చెప్పేసి మాకు ఇదే టెంపుల్ దగ్గర ఈ టేబుల్ వేసుకొని అమ్మవారి గుడి ముందు కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్లో క్లారిటీ ఇవ్వాలి. అట్లా క్లారిటీ ఇవ్వలేని ఎడల మళ్ళీ మేము ధర్నాకి దిగుతాం. ఈ తెలంగాణ మొత్తాన్ని కూడా అందరు హిందువులు ఏకమయ్యేసి మా ప్రతాపం మేమందరం చూపిస్తాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.